హలో నమస్తే. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. రాష్ట్రంలో అరాచకత్వం కొనసాగుతుంది. 3 రోజులైన పోక్సో కేసు నమోదై కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథపై పోక్సో కేసు నమోదై 3 రోజులైతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. నిందితుడు ఇప్పటివరకు ఎక్కడున్నాడు? నిందితుడు భారతదేశంలో ఉన్నాడా? భారతదేశం వదిలిపెట్టి పారిపోయిండా? బండి సంజయ్ తన కొడుకుని ఎక్కడ దాచిపెట్టిండు? బండి సంజయ్ కొడుకు ఎందుకు మీడియా ముందుకు వస్తలేడు? ఒకవేళ ఆయన చెప్పిన హనీ ట్రాప్ కథనే నిజమైతే మీడియా ముందుకు వచ్చి బండి సంజయ్ కొడుకు కానీ చెప్పొచ్చు కదా. ఇదంతా జరుగుతూ ఉంటే 3 రోజుల తర్వాత నిద్ర మేల్కొన్న తెలంగాణ ప్రభుత్వం, 3 రోజుల తర్వాత నిద్ర మేల్కొన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఏదో హడావిడిగా ప్రకటనలు చేసిండు. బండి సంజయ్ ఏదో పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా, పోలీసులు ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదు, ఇంకా 3 రోజులైనా ఎందుకు చర్యలు తీసుకోవాలనేది పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ మీడియాకు లీకులు ఇచ్చి భజన మీడియాతో ఈ మాటలన్నీ చెప్పిస్తున్నారు. ఇప్పుడే మనకు వస్తున్న ఒక వార్త ఏంటంటే బండి భగీరథ కేసులో విచారణ మొదలుపెట్టినట్టుగా మనకు వార్త వస్తుంది. ఈ సమయానికి 3 రోజులైపోయింది. 8వ తేదీ నాడు ఇదే సమయానికి ఒక బాలిక తన తల్లిదండ్రులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు తన మీద అత్యాచారం చేశాడని, తనతో ఆయన అశ్లీలంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు పోతే ఆమె పోలీస్ కంప్లైంట్ తీసుకోకుండా 3 రోజుల తర్వాత ఆమె కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ తర్వాత చేసిండ్రు. ఇప్పుడు విచారణ షురూ చేసిందని చెప్పేసి మీడియాకు లీకులు ఇస్తుంది ప్రభుత్వం. ఇది లీకుల ప్రభుత్వం. 3 రోజుల తర్వాత విచారణ చేపట్టడం కూడా ఒక పెద్ద విషయం అన్నట్టుగా ప్రభుత్వం చెప్పుకుంటుంది. విచారణ అధికారి కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ ఈరోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు పోయింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆమె బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని చెప్పేసి మీడియాకు లీకులు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. హోం మంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల ద్వారా ఈ లీకులు ఇప్పిస్తున్నాడు. అందుకే ఈరోజు మన కార్యక్రమంలో బరాబర్ అడుగుదాం. 3 రోజులైతుంది కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదై. ఎక్కడ పోయిండు బండి సంజయ్? ఎక్కడ పోయిండు బండి భగీరథ్? నిన్న ప్రధానమంత్రి హైదరాబాద్కు వచ్చిండు. ప్రధానమంత్రి హైదరాబాద్కు వచ్చిన దాన్ని సాకుగా చూపిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి, పోలీసులందరూ బందోబస్తులో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ కేసు మీద ఇంకా మేము ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిస్సిగ్గుగా చెప్తుంది తెలంగాణ ప్రభుత్వం. నిస్సిగ్గుగా చెప్తున్నాడు హోంమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానమంత్రి హైదరాబాద్కు వస్తే ఈ కేసును మీరు లైట్గా తీసుకోవచ్చా? ఎందుకు? ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకన? కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా నిన్న ప్రధానమంత్రి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడనా? నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశంలో బండి సంజయ్తో కలిసి పక్కనే కూర్చున్నాడు మన ముఖ్యమంత్రి, మన హోంమంత్రి. ఇద్దరు ఇకలికలు పక్కపక్కలు నవ్వుకుంటున్నారు. ఇంత సీరియస్ కేసు రాష్ట్రంలో మనం ఇంతకుముందే చూసినాం. పోయిన వారం ఇదే కార్యక్రమంలో చర్చలో చూసినాం మనం. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. మహిళలపైన అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళలపైన జరుగుతున్న అత్యాచారాల్లో దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ 1గా ఉందని, బాలికలపైన అత్యాచారం కేసుల్లో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉందని మనం ఎన్సీఆర్బీ రిపోర్ట్ను ఉటంకిస్తూ పోయిన వారం మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 3 రోజులైన తర్వాత కూడా నిందితుడిని అరెస్ట్ చేయకుండా, నిందితుడిని అదుపులోకి తీసుకోకుండా విచారణ పేరుతోటి మళ్ళీ బాధితురాలనే పిలిపిస్తున్నారు. ఒక బాధితురాలికి ఇంత కష్టం ఎందుకు? ఒక మైనర్ బాధితురాల్ని ఇంత ఎందుకు సతాయిస్తున్నారు? ఇంత పోలీస్ స్టేషన్లకు ఎందుకు తిప్పుకుంటున్నారు? విచారణ పేరుతోటి ఆ బాలిక తల్లిదండ్రులను మానసిక క్షోభకు ఎందుకు గురి చేస్తున్నారు? ఇంతవరకు ఎవరి మీద అయితే ఫిర్యాదు వచ్చిందో ఆ వ్యక్తిని పిలిచి ఒక్క మాట కూడా అడగలేదు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను పిలిచి ఒక్క మాట కూడా అడగలేదు. కానీ బాధితురాల్ని మాత్రం
ఇష్టం వచ్చినట్టు పీడిస్తున్నారు. బాధితురాల్ని మళ్ళీ పోలీస్ స్టేషన్కి పిలిపిస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రులను మళ్ళీ పోలీస్ స్టేషన్కి పిలిపిస్తున్నారు. వాళ్ళను ఇంటిమిడేట్ చేస్తున్నారు. వాళ్ళను మానసికంగా కుంగిపోయే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. పోలీసులు ఒక బాలికను ఈ రకంగా వేధించడం చట్టరీత్యా నేరం. బాధితురాలి ఇంటికి పోయి డీసీపీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కానీ పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని కాదు. ఎందుకంటే ఆమె మైనర్ బాలిక. ఆ మైనర్ బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకోసం వాళ్ళ ఇంటికే పోవాలి. వాళ్ళ తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకోసం వాళ్ళ ఇంటికే పోవాలి. కానీ తెలంగాణలో ఎమర్జెన్సీ రాజ్యం నడుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అరాచకత్వం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాసిన పోలీసు బుక్ నడుస్తుంది తెలంగాణలో. ఒక బాధితురాల్ని ఈ రకంగా హింసించడం, ఒక బాధితురాల్ని ఈ రకంగా పీడించడం, ఇవన్నీ ఒక పక్క ఉంటే మన మీడియా సంగతి ఒకసారి మాట్లాడుకోవాలి. తెలంగాణ మీడియా సంగతి. తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న మీడియా మొత్తం పెద్ద పెద్ద పత్రికలు, పేర్లు కూడా తీసుకుంటాను ఇక్కడ. ఈనాడు పెద్ద పత్రిక అని చెప్పుకుంటుంది. ఆంధ్రజ్యోతి చిన్న పత్రికనే కానీ పెద్ద పత్రిక బిల్డప్లు ఇస్తుంటుంది. వెలుగు అని ఒక పత్రిక ఉంది, తెలంగాణ వాళ్ళ యాజమాన్యం కింద నడుస్తున్న పత్రిక. ఈనాడు ఆంధ్రజ్యోతి తెలంగాణ యాజమాన్యం కాదు. వెలుగు పత్రిక తెలంగాణ యాజమాన్యం కింద నడుస్తుంది. ఒక బాలిక మీద ఒక కేంద్ర మంత్రి కొడుకు అత్యాచారం చేసిందంటే ఆ వార్త అక్కడ వేయరు. తెలంగాణలో టీవీ ఛానళ్ళన్నీ హైదరాబాద్ నుంచే ఉన్నాయి. 10-12 టీవీ ఛానళ్ళు హైదరాబాద్ నుంచే నడుస్తున్నాయి. కానీ ఏ ఒక్క టీవీ ఛానల్ కూడా బండి సంజయ్ కొడుకు మీద ఒక్క వార్త కూడా వేయలేదు. బండి సంజయ్ కొడుకు మీద నమోదైన పోక్సో కేసు పై ఒక్క వార్త కూడా వేయలేదు. ఆ ఒక్క వార్త కూడా వేయకపోగా ఈరోజు ముఖ్యమంత్రి ఇచ్చిన లీకులను మాత్రం వాళ్ళు వేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈరోజు ఏదో డీజీపీని గట్టిగా మందలించినట్టు, ఇంకా ఏం చేస్తున్నారు ఈ కేసులో అని అడిగినట్టు ఆ లీకు వార్తలు మాత్రం వేస్తాయి. బండి సంజయ్ కొడుకు మీద నమోదైన పోక్సో కేసు గురించి మాట్లాడడం చేత కాదు, కానీ ముఖ్యమంత్రి చెప్పింది మాత్రం వేస్తేందుకు పెద్ద పెద్ద తాటికాయలంత అక్షరాలతో బ్రేకింగ్ న్యూస్ అనేస్తారు. తెలంగాణ ప్రజలారా, బరాబర్ అడుగుదాం ఈ ఆంధ్ర మీడియాని. తెలంగాణలో జరుగుతున్న అరాచకాలని దాచిపెడుతున్న ఈ ఆంధ్ర మీడియాని బరాబర్ అడుగుదాం. ఎందుకు మీరు దాచిపెడుతున్నారు? ఎందుకు మీరు ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తలేరు? చూపించిన వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారు. బరాబర్ అడుగుదాం, ఈ మీడియా ఏం చేస్తుంది? మీడియా ఎందుకు అలాయ్ బలాయి చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి, బీజేపీ నాయకులతోటి ఎవరి కోసం ఈ అలాయ్ బలాయి చేస్తున్నారు? ఎవరిని ముంచుతందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు? తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. బరాబర్ అడుగుదాం. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈ మీడియా భాగవతం గురించి మాట్లాడినరు, అదేం మాట్లాడినరో చూద్దాం. ఈజీగా అర్థమైపోతుంది హనీ ట్రాప్ ఎవరి మీద ఎవరేస్తున్నారు. కానీ ఈ హనీ ట్రాప్ అనేదే నిజమైన కథనం అని చెప్పి బండి సంజయ్ గారి పిఆర్ఓ అందరూ మీడియా ఛానళ్లకు, అన్ని పత్రికలకు ఫోన్లు చేస్తున్నారంట. మాకు కొంతమంది ఛానల్ వాళ్ళు, కొంతమంది పత్రికల వాళ్ళు చెప్తున్నారు, మాకు ప్యాకేజ్ కూడా చూపిస్తున్నారు వాళ్ళు. మీరు ఇది వేయకపోతే మీకు ఇంత ప్యాకేజ్, మీకు వేయకపోతే ఇంత ప్యాకేజ్, ఇది పబ్లిష్ చేయకపోతే ఇంత. అందుకొరకే మీరు చూడండి మిత్రులారా, ఇవాళ ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఎక్కడ కూడా ఈ మైనర్ బాలిక మీద కేంద్ర మంత్రి కొడుకు చేసిన అత్యాచారం గురించి ఎక్కడ కూడా రాలేదు మొదటి పేజీలో. ఇక చూడండి, ఈనాడు మొదటి పేజీలో ఎక్కడ కూడా కేంద్ర మంత్రి మీద జరిగిన, కేంద్ర మంత్రి కొడుకు ఒక మైనర్ బాలిక మీద చేసిన అత్యాచారం మీద ఒక్క న్యూస్ రాలేదు. దిశలో ఎక్కడ కూడా మీరు చూడండి, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలే వీళ్ళకి ముఖ్యం, మన భద్రత ఏ మాత్రం కూడా లేదు. చూడండి, దిశలో కూడా ఎక్కడ కూడా లేదు. కేవలం ఈ న్యూస్ వచ్చింది ఒక్కటే ఒక పత్రిక, నమస్తే తెలంగాణ ఫ్రంట్ పేజీలో వేసింది. అదేవిధంగా తెలంగాణ టుడే.
అంటే ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను తెలంగాణ ప్రజలకు. ఎవరి తెలంగాణ ప్రజల ధన మాన ప్రాణాల రక్షణ గురించి ఎవరు తప్పిస్తున్నారు, ఏ పత్రిక తప్పిస్తుంది? నేను ఇవాళ మీడియా వాళ్ళందరికీ కూడా నేను ఇక్కడ మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తలేను. మీకు బండి సంజయ్ కార్యాలయం నుంచి, రేవంత్ రెడ్డి గారి కార్యాలయం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్ కాబట్టి ఆయన ఆల్రెడీ ఈడీ కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి, ఈడీ అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఒక్క పత్రికలో న్యూస్ వచ్చినా మళ్ళీ నేను జైలుకు పోతాను పొంగులేటి అనుకొని రేవంత్ రెడ్డి పొంగులేటి ఇద్దరు కూడా మరి ఆయన ఓటుకు నోటు కేసులు ఉన్నాడు, ఎన్నో ఈడీ లగ్జరీ వాచ్ల కేసు ఉన్నాడు. ఇవి రెండిట్లలో కూడా మేము జైలుకు పోతావురా బాబు ఎందుకని చెప్పి మీడియా వాళ్ళందరికీ చెప్పి ఆ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి పిఆర్ఓ ఎట్లా చెప్తే అట్లా రాసిండ్రు. అందుకొరకే హనీ ట్రాప్ అని చెప్పి ఆ అమ్మాయే సాయి భగీరథ్కు వల వేసిందని చేస్తున్నారు. నేను నిన్నే చెప్పిన సాయి భగీరథ్ ఆయన జేమ్స్ బాండ్ 007 కాదండి, ఆయన అక్యూజ్డ్ 001. రైట్, మనం చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత దిగజారిపోయిందంటే, ఒకవైపు బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు ఎదుర్కొంటుంటే ఆయనను విచారించకుండా, ఆయనను తప్పుపట్టకుండా ఒక రకంగా బాలికనే తప్పుపట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు మంత్రి ఉన్నాడు పొన్నం ప్రభాకర్ అని, ఏ జిల్లా నుంచి అయితే బండి సంజయ్ ఎంపీగా ఉన్నాడో, ఏ నియోజకవర్గానికైతే బండి సంజయ్ ఎంపీగా ఉన్నాడో ఆ జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి, ఆయన పేరు పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్ ఎంత నిస్సిగ్గుగా, ఎంత సిగ్గు విడిచి ఈ విషయంలో మాట్లాడుతున్నాడంటే, ఆ మైనర్ బాలిక బండి సంజయ్ వాళ్ళిద్దరూ ఒకటే కులం, ఒక పోక్సో కేసుని కుల పంచాయతీగా తీసి పడేసిస్తున్నారు. పంజాబ్ హర్యానాలో చూస్తుంటాం మనం ఇట్లాంటి కాప్ పంచాయతీల్ని. ఆ రకంగా కుల పెద్దలు కూర్చొని, కుల పెద్దలు కలిసి మాట్లాడుకొని వాళ్ళు చేసుకుంటారు. దీని మీద రాజకీయం చేయొద్దు, దీని మీద ఎవరు మాట్లాడొద్దు అన్నట్టుగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుండు. ఒక మైనర్ బాలిక ఇద్దరు ఒకటే కులం కాబట్టి వాళ్ళకి పెళ్లి చేస్తే అయిపోతుంది కదా అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒకసారి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడినో మీరు చూడండి, చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆయన మాట్లాడింది కరెక్టా, ఆయన సోయిలో ఉండే మాట్లాడుతున్నాడా, సోయి తప్పి మాట్లాడుతున్నాడా, మీకు అర్థమైతే ఒకసారి చూడండి. మీరు కుల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఏదో ప్రభుత్వాన్ని కొంత వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరు కూడా కులాల ప్రస్తావన, బీసీలు ఎస్సీ ఎస్టీల ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు, కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉండే చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ తెలంగాణ ప్రజలారా చూడండి, మనకు మంత్రి గారే ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండేం పని, పోక్సో కేసులు, పోక్సో చట్టం ఉండేం పని. అంటే ఒకటే కులం అయితే మైనర్ బాలిక అయినా కూడా మైనర్ బాలికపై అత్యాచారం చేయొచ్చా? రేప్ చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అంటే చెల్లుతుందా? ఎంతటి దుర్మార్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇదంతా ఉంటే ఈరోజు కేసుని వేగవంతం చేస్తున్నామని చెప్పినట్టుగా పోలీసులు యాక్షన్ ప్రారంభించారు. కంప్లీట్ యాక్షన్, ఆస్కర్ అవార్డు వచ్చే లెవెల్లో యాక్షన్ మొదలుపెట్టిండ్రు. హరీష్ రావు గారు ఈ పోలీసుల యాక్షన్ మీద మాట్లాడిండ్రు, ఒకసారి చూద్దాం. బండి భగీరథ్ విషయం సీదా కంప్లైంట్ ఉంది కదా, అసలు కంప్లైంట్ వచ్చి 4 రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? డైరెక్ట్గా ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ, మా క్రిషాంకో లేకపోతే మా నల్లబాలో రీట్వీట్ చేస్తే రాత్రి 1 గంటగా చెతకపోయినావు కదా. 12 బజే రాత్రి ఇంటికి వచ్చి రీట్వీట్ చేస్తే వాళ్ళేమి రేప్ చేయలే, మర్డర్ చేయలే, డ్రగ్స్ తీసుకోలే. ట్విట్టర్లో వాళ్ళ అభిప్రాయాన్ని రీట్వీట్ చేసింది అంతే. దానికి 1 గంట రాత్రి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి బెయిల్ రాకుండా లోపల పెట్టిన రేవంత్ రెడ్డి 4 రోజులైనా ఒక రేప్ కేసులో కంప్లైంట్ వస్తే ఇప్పటిదాకా నువ్వు అరెస్ట్ చేయలేదంటేనే నీ కుమ్మక్కు రాజకీయం బయటపడుతుంది. ఇప్పుడు ఇంత క్లియర్ కట్ కేసులో 4 రోజులైనా నువ్వు యాక్ట్ చేయలే. ఇప్పుడు బండి సంజయ్ గారిని కాపాడడానికి ఇవాళ పొద్దుకో రేపో మళ్ళీ లీకులు ఇస్తారు. ఇట్లా అయిందట, అట్లా అయిందట,
ఇందులో A1 ఈయనట, A2 ఈయనట, ఆయన పేరు పెట్టిరట, ఈయన పేరు పెట్టిరట అని రేవంత్ రెడ్డి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకుంటాడు దీన్ని. లీక్ మాస్టర్. మళ్ళీ ఇవాళ రేపో లీకులు ఇస్తాడు. ఇక లీకులు ఇచ్చి చర్చ పక్కదారి పట్టాలి, అసలు విషయం ప్రజలు మాట్లాడుకోవద్దు. రైట్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంత పెద్ద పనే ఉన్నట్టు ఇట్లాంటి మహిళల మీద జరుగుతున్న అత్యాచారాన్ని ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు తీసుకుంటుంది? ఎందుకు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు? అసలు బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఇండియాలోనే ఉన్నాడా లేదా అనేది ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే 3 రోజులైనా ఇప్పటి వరకు పోలీసులు బండి భగీరథ్ని పిలిపించి మాట్లాడలేదు. ఒక పోక్సో కేసు నమోదైతే ఆ కేసు నమోదైన 24 గంటల లోపల వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో ముందు ఆ ప్రధాన నిందితుడితోటి మాట్లాడాలి. వీళ్ళు ఆ ప్రధాన నిందితుడితో మాట్లాడకుండా వీళ్ళు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఏ బాలిక అయితే ఈ అత్యాచారానికి గురైందని చెప్తున్నారో ఆ బాలికతోటి మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మీడియాది కూడా ఇంకొక విషయం చెప్పాలి. ఈ మీడియా మనం చూస్తున్నాము, మొగుడు పెళ్ళాల పంచాయతీలు, ప్రియుడు ప్రియురాలి పంచాయతీలు, అక్రమ సంబంధాల పంచాయతీలు, వాళ్ళందరినీ పిలిచి స్టూడియోలో కూర్చోబెట్టి గంటలు గంటలు మీరు మాట్లాడతారు కదా. గంటలు గంటలు ఎట్లా జరిగింది, ఇది ఏం జరిగింది, ఎక్కడ చేసిండ్రు, ఏం చేసిండ్రు ఇవన్నీ అడుగుతారు కదా. మరి ఎందుకు ఈ కేసులో ఒక్కరు కూడా బండి సంజయ్ని ప్రశ్నిస్తలేరు? ఎందుకు బండి సంజయ్ గురించి మాట్లాడతలేరు? బండి సంజయ్ కొడుకు గురించి మాట్లాడతలేరు? లైవ్లో తీసుకొస్తారా బండి సంజయ్ కొడుకుని? హనీ ట్రాప్ అంటున్నాడు కదా, హనీ ట్రాప్ ఆయన లైవ్లో వచ్చి చెప్తాడా? రమ్మనండి టీ న్యూస్కి. టీ న్యూస్ ఈజ్ రెడీ. టీ న్యూస్లో బండి సంజయ్ కొడుకు లైవ్ వస్తే బండి సంజయ్ కొడుకుతో మాట్లాడతావు. నువ్వు హనీ ట్రాప్ అంటున్నావు కదా, ఇదెట్లా హనీ ట్రాప్ అవుతుంది? నువ్వు పంపించిన వీడియోలే ఒకసారి నువ్వు చూసుకున్నావా? అవి హనీ ట్రాప్ కిందికి వస్తాయా? హనీ ట్రాప్ అంటే 1 సైడెడ్ ఉంటుంది, వలలో వేసుకుంటారు. కానీ ఇక్కడ ఉల్టా నువ్వు ఆ పిల్లని వలలో వేసుకున్నట్టుగా అనిపిస్తుంది. బరాబర్ అడుగుదాం బండి సంజయ్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డిని, బండి సంజయ్ కొడుకుని, బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని, బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఎక్కడైతే ప్రధానమంత్రి పక్కన కూర్చోబెట్టుకున్నాడో ప్రధానమంత్రిని కూడా మనం తెలంగాణ ప్రజలు ప్రశ్నించాలి, తెలంగాణ సమాజం ప్రశ్నించాలి. ఎందుకు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి 3 రోజులైనా నిందితుడిని అరెస్ట్ చేయరా? అసలు బండి భగీరథ్ భారతదేశంలో ఉన్నాడా, ఇండియాలో ఉన్నాడా, దేశం విడిచి పారిపోయిందా, దేశం విడిచిపోయేటట్టుగా పంపించిండ్రా? ఖచ్చితంగా చెప్పాలి తెలంగాణ పోలీసులు. ఈ కేసు విచారణ ముందుకు జరిగే ముందు బండి సంజయ్ కొడుకు ఎక్కడున్నాడో తెలంగాణ పోలీసులు చెప్పాలి. తెలంగాణ ప్రజలు బరాబర్ అడుగుతున్నారు, పోలీసులారా చెప్పండి ఎక్కడున్నాడు బండి సంజయ్ కొడుకు? ప్రధానమంత్రి తెలంగాణ వచ్చిండు, హైదరాబాద్కు వచ్చిండు. కానీ ప్రధానమంత్రి వస్తే ఈ కేసు దర్యాప్తు చేసేందుకు మీకేం నొప్పి వచ్చింది? ఎందుకు మీరు కేసు దర్యాప్తు చేయలేదు? ఎందుకు బండి సంజయ్ కొడుకుని పిలిపించి మాట్లాడలేదు? బరాబర్ అడుగుదాం. ప్రధానమంత్రి పర్యటనలో నిమగ్నమైన మైనర్ బాలికకు న్యాయం చేయటం వాయిదా వేస్తారా? ఇంత నిస్సిగ్గుగా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? బరాబర్ అడుగుదాం. ప్రధాని బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు ఉందని తెలిసి ఆయన సమక్షంలోనే, ప్రధానమంత్రి సమక్షంలోనే బండి సంజయ్తో ముఖ్యమంత్రి అలాయ్ బలాయ్ చేసుకుంటాడు. స్టేజ్ మీద మనం చూస్తే ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారు. ప్రధానమంత్రి ఏదో పనికిమాలిన జోకేస్తే ఇద్దరు పగలబడి నవ్వుతారు. నాకేం తెలియదు అన్నట్టుగా ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ స్టేజ్ మీద ప్రవర్తించిండు. ఈ కేసు గురించి నాకేం తెలియదు అన్నట్టుగా ప్రవర్తించిండు. బండితో మీకున్న అవినాభావ సంబంధానికి ఇది సాక్ష్యం కాదా? మీరు బండి సంజయ్ ఇద్దరు అలాయ్ బాలాయ్ చేసుకుంటున్నది సాక్ష్యం కాదా? బరాబర్ అడుగుదాం. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ మీద నమోదైన పోక్సో కేసుకు సంబంధించి చాలా అనుమానాలున్నాయి. పోలీసుల ప్రవర్తన మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. మనకు తెలుసు మైనర్ బాలికతో ఇష్టపూర్వకంగానైనా
ఒక రిలేషన్షిప్ పెట్టుకున్నట్టయితే అది రేప్ కిందికే వస్తుంది, అది అత్యాచారం కిందికే వస్తుంది. మనకు తెలుసు. ఈ మధ్యనే మనం ఒక కేసు చూసినాం. మోనాలిసా ఉత్తరప్రదేశ్లో జరిగిన కుంభమేళాలో పాపులర్ అయిన మోనాలిసా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమె ఏజ్ ఇంకా మైనరే అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే వాళ్ళు వెంటనే దాని మీద కేసు పెట్టి ఎవరైతే ఆమెను పెళ్లి చేసుకున్నాడో ఆయన అరెస్ట్ చేసిండ్రు. అది అత్యాచారం కిందికే వస్తుంది. ఇక్కడ కూడా అంతే. బండి సంజయ్ కొడుకు చేసింది అత్యాచారమే. పొన్నం ప్రభాకర్ గారు అన్నట్టుగా వాళ్ళిద్దరు ఒకటే కులం అయితే అత్యాచారం చేయవచ్చా? ఇద్దరు ఒకటే కులం అయితే అత్యాచారం చేసింది కాబట్టి మధ్యవర్తులు వచ్చేసి సెటిల్మెంట్ చేయవచ్చా? బరాబర్ అడుగుదాం. ఒక